యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆనంద్ గారిని నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఈ చీరని నిన్ను కట్టుకోమన్నారు, కానీ అసలు అమ్మవారి చీరని ముట్టుకునే అర్హత నీకుందా? నీ ఒక్కదాని జాగిరి ఏం కాదమ్మా ఆర్డర్లు వేయడానికి. ఇక్కడ నా పని అయిపోయాక నీ పని మొదలుపెట్టు. వెళ్ళు. ఏంటి స్మైలీ? దాన్ని బాగా రెచ్చగొట్టాను. చూస్తుంటే అదే నిన్ను రెచ్చగొట్టినట్టుంది. ఏదైతే ఏంటి, మ్యాటర్ హీట్ అయింది కదా. హలో, నేను ఐరన్ చేసుకోవడం అయిపోయింది. నువ్వేదో చేసుకుంటా అన్నావు కదా, చేసుకో. మాడు వాసన వస్తుంది. బాక్స్ హీట్ ఎక్కువైంది అనుకుంటా. త్వరగా వచ్చి చేసుకో ఐరన్. నాతోనే పెట్టుకుంటావా? అయ్యో, అరే, అయ్యో, అయ్యో, చీరను తగలు పెట్టేసావు కదే. ఎంత పని చేసావే రాక్షసి. స్మైలీ, నేనే చేయలేదు స్మైలీ. అత్తయ్య, ఆనంద్ గారు. స్మైలీ, ఇది ఎలా జరిగిందో నాకేం తెలీదు. స్మైలీ ప్లీజ్. నోరు మూసుకో చైత్ర. స్మైలీ, ఏమైంది స్మైలీ? ఈ చైత్ర నా మీద కోపంతో ఈ చీరని ఎలా కాల్ చేసిందో చూడండి. ఇది పట్టు చీరైనా పర్వాలేదు చైత్ర. సాక్షాత్తు అమ్మవారి చీర. ఎంత పని చేస్తావా? స్మైలీ, అసలు నాకేం తెలియదు స్మైలీ. నాకీ చీర కట్టుకునే అర్హత లేదంటూ నన్ను నాన్న మాటలంతయ్యా. మాటలే కదా అని పట్టించుకోలేదు. కానీ అలా పక్కకెళ్ళొచ్చేసరికి ఎదుగుండతయ్యా ఇలా చేసేసింది అమ్మవారి చీర. అయ్యో స్మైలీ, నాకేం తెలియదని చెప్తున్నానా? నాకేం తెలియదు అత్తయ్య. నోరు మూయ్.
నేను చెప్పేది నిజం అత్తయ్య. మారు మాట్లాడితే ప్రాణం తీస్తానేమనుకున్నావు? అత్తయ్య గారు, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. మీ అబ్బాయి బట్టలు మాత్రమే ఐరన్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఈ చీరని ఎవరు ఏం చేశారో నాకు అసలు నిజంగానే తెలీదు. ఏది తెలీదు అంటూనే ఈ ఇంటి పద్ధతుల్ని తలకిందులు చేశావే. ఇది కూడా తెలీదు అంటే ఎవరే నమ్మేది? నువ్వేంటో మాకు తెలీదు అనుకుంటున్నావా? అసలు నా కొడుకు బట్టల్ని ఎవరైనా ఐరన్ చేయమంది? అసలు వాటిని ముట్టుకునే హక్కు కూడా నీకు లేదు కదే. ఎందుకు ముట్టుకున్నావు? నువ్వు కావాలనే ఇలా చేశావని నాకు అర్థమైంది. నిన్ను ఎందుకు తనని కొడుతున్నావు? నేనేమన్నా ఊరికే చేసుకున్నాను అనుకుంటున్నావా? చూడు ఇదేం చేసిందో. శుభవాని పంతులు గారు, ఈ ఇంటి కోడల కోసం పంపించిన అమ్మవారి చీరని తగలబెట్టేసింది పాపిష్టిది. కోడలిగా స్మైలీకి దీన్ని కట్టుకునే అర్హత లేదని నోటికొచ్చినట్టు తిట్టి, ఇదిగో ఇలా దీన్ని బుద్ధి చూపించింది. అవునండి, నిన్ను దుష్ట శక్తులు ఆవహించాయి, నీకు అమ్మవారి అనుగ్రహం ఉండదు అంటూ ఇంకా నా నోటితో చెప్పలేని మాటలు చాలా అనిందండి. ఆ మాటలు వినలేక పక్కకెళ్ళి వచ్చేసరికి ఈ చీరని కూడా కాల్ చేసిందండి. అమ్మా, దీనికే తన మీద చేసుకోవాలా? ఆనంద్, ఏది చిన్న విషయమో ఏది పెద్ద విషయమో అర్థం కావట్లేదా? ఇదేమైనా మామూలు చీర అనుకుంటున్నావా? అమ్మవారి తప్పు కూడా. కానీ ఆ తప్పు చైత్రే చేసిందని ఎలా అనుకుంటున్నారు? తను తగలబెడుతుంటే మీరు చూసారా? తనే కదరా ఇక్కడ ఐరన్ చేస్తుంది. తగలబెట్టడం చూసారా అని నన్ను ప్రశ్నించడం ఏంట్రా? తప్పు తన మీద మోపాలి అనుకునే వాళ్ళకి అమ్మవారి చీరైనా అందుకు మినహాయింపు కాదమ్మా. తగలబెట్టేస్తారు ఇంట్లో. అందుకే అడుగుతున్నాను. అంటే స్మైలీనే కావాలని చీరను తగలబెట్టి చైత్ర మీదకు నెట్టేస్తుందనా నీ ఉద్దేశం? చూసావా వదినా ఎలా మాట్లాడుతున్నాడో? కాలుతున్న చీరని చూసి స్మైలీ కంగారుగా రావడం నేను చూశాను. చైత్ర ఐరన్ బాక్స్ తో చీర దగ్గర ఉండడం అందరూ చూశారు. ఇంకా ఇందులో ఏముంది అబద్ధం? చూడు విరాజ్, నీకు కావలసిన వాళ్ళు తప్పు చేసినా నీకు గొప్పే కావచ్చు. ఆ అభిప్రాయాన్ని మా అందరి మీద రుద్ది
మేమేదో చెడ్డవాళ్ళం అన్నట్టుగా చూపించాల్సిన అవసరం లేదు. అది నీకు మంచి పద్ధతి కూడా కాదు. అత్తయ్య, ఇక్కడ అసలు ఏం జరిగిందో, ఎవరిలా చేశారో, పొరపాటున జరిగిందో తెలియదు కదా. ఇది అమ్మవారి చీర. పాపం అపవాదు పడ్డ వాళ్ళకి కాదు, కావాలని ఇలా చేసిన వాళ్ళకే ఉంటుంది. అనవసరంగా అరుచుకొని ఏం లాభం ఉంది? అయినా ఏంటి స్మైలీ నువ్వు? అమ్మవారి చీర కదా, దీనికి ఐరన్ ఏంటి? చీరకి ముడతలున్నాయండి. ఐరన్ చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. కానీ కానీ ఇంతలో నేను జరుగుతుందనుకోలేదు. అమ్మా, ఇదంతా ఎలా జరిగిందో జరిగింది. కానీ పెద్దదానివి, నువ్వే అర్థం చేసుకొని తప్పు అని చెప్పాలి గాని నిజం తెలుసుకోకుండా చేయి చేసుకోవడం ఏంటమ్మా? పెద్దదాన్న ఆ గౌరవం ఇంకా ఇంట్లో మిగిలిందా ఆనంద్? అదే గనక ఉంటే నా కడుపున పుట్టిన బిడ్డలే నా మాటకు ఎదురెందుకు చెప్తారు? పోనీలే వదినా, గౌరవాలు మర్యాదలు అవి మనసులో ఉండాలి. మాట్లాడుకుంటే వచ్చావా? అయినా ఏది ఎలా ఉన్నా జరిగింది మాత్రం మంచి విషయం కాదు. అమ్మవారి చీర కాలిపోవటం చాలా పెద్ద అరిష్టం. అది కాని పోవాలంటే ఇంట్లో వ్రతం జరిపిస్తేనే మంచిది. అవును గోమతి, ఇటువంటివి జరిగినప్పుడు చిన్న విషయంగా తీసుకోకూడదు. అమ్మవారు శాంతించాలంటే వ్రతం జరిపించాలి. వెంటనే వరలక్ష్మి వ్రతం జరిపిద్దాం. ఇది కూడా దీని తల్లి లాంటిదే. దీని రక్తమే తప్పుడు రక్తమని ముక్త కంఠంతో చీకొడతారు. జరిపిద్దామమ్మా. అలాగే అత్తయ్య గారు, ఏర్పాట్లు చేద్దాం. పంతులు గారికి ఫోన్ చేసి వ్రతానికి మంచి రోజు ఎప్పుడో కనుక్కోండి. చైత్ర, ఈ వ్రతం అమ్మవారికి శాంతి పూజ కాదే, నిన్ను తన్ని బయటికి తరిమేసే పూజ. భక్తి శ్రద్ధలతో పవిత్రంగా చేయాల్సిన పూజను పరమ పర్వశంతో చేయాలి. ఏది తెలీదు అంటూనే ఈ ఇంటి పద్ధతుల్ని తలకిందులు చేశావే.
నీపై చేయి చేసుకున్నానని ఒకప్పుడు ఈ చేతినే కాల్చుకున్నవాణ్ణి. అలాంటిది నా ఎదురుగా ఇంత జరుగుతున్నా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాను. నన్ను క్షమించు చైత్ర, క్షమించు. కన్నయ్య, నువ్వు బాధపడొద్దు. అత్తయ్య గారు కొట్టారు అని ఈ బాధ ఎంతో కాలం అలా ఉండదు. అది ఈ క్షణం వరకు అంతే. ఎందుకో తెలుసా, ఎంతటి గాయాన్నైనా ఇట్టే మాయం చేసే సంజీవిని మంత్రం నీ మనసు. ఆ మనసే నా సొంతమైంది. భార్యగా తనతో బంధాన్ని శాశ్వతం చేసింది. అది చాలు కన్నయ్య. ఈ జన్మకి ఇంతకన్నా గొప్ప వరం ఇంకేం కావాలి? ఈ సంతోషం నాతో ఉంటే ఏ బాధ నాతో ఎక్కువ కాలం ఉండదు. నువ్వు బాధపడదు కన్నయ్య. నేను చూడలేను, చూసి బ్రతకలేను. చైత్ర, చైత్ర, నేను నిన్ను ఎంతలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు ఏదో ఒక సమస్యని సృష్టిస్తూనే ఉన్నారు. అపవాదులతో నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు. వాటిని ఆపలేకపోతున్నాను. నిజానికి ఇప్పుడు జరిగిన ఆ చీర విషయం చాలా చిన్నది కన్నయ్య. అసలు గొడవ చేయాలనుకుంటున్నది వేరేనే ఉంది. వేరే అంటే? ఇందాక ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటూ శాంతి పూజ జరిపించాలి అన్నారే. అది చీర కాలిందనో ఏదో అరిష్టం జరుగుతుందనో కాదు కన్నయ్య. ఆ వ్రతం నెపంతో నన్ను అందరి ముందు ఈ ఇంటికి తగని మనిషిని అని నిరూపించడానికి. మా అమ్మ జీవితాన్ని మరోసారి అందరి చేత వేలెత్తి చూపించడానికి. కన్నయ్య, ఈ వ్రతాన్ని అడ్డు పెట్టుకుని నేను ఇంటికి చెడు చేసేదాన్ని అని నిరూపించాలి అనుకుంటున్నారు. అందరి చేత అనిపించాలి అనుకుంటున్నారు. మన బంధాన్ని తెంచేయడానికి ఈ వ్రతాన్ని ఆయుధంగా వాడాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది చైత్ర? ఆయుధం పట్టుకోవడం కాదు, దాన్ని వాడడం తెలియాలి. లేదంటే ఆ ఆయుధం పట్టుకున్న వాన్నే బలి తీసుకుంటుంది. అయినా ప్లాన్ చేయడం వాళ్ళకు కొత్త కాదు, దాన్ని తిప్పికొట్టడం మనకు కొత్త కాదు. ఏం చేస్తారో తెలియనప్పుడే వాళ్ళకి చుక్కలు చూపించావు. ఇప్పుడు ఏం చేస్తారో తెలిసాక చుక్కలతో ముగ్గేసి దిమ్మ తిరిగే బొమ్మ చూపిస్తాం. నువ్వేం భయపడకు. జరగాల్సిన పూజలో ఏ అపశృతి ఉండదు. నిన్ను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి తిరగబడుతుంది. ఇది పాత కంటెంటే, కానీ ఇప్పుడు జరగబోయే కొత్త స్క్రీన్ ప్లే ఏంటంటే నాగవల్లి చేత నిజం చెప్పించాలి. నిజం చెప్పించాలి అనుకుంటున్నాం కానీ అది ఎక్కడ ఏ సందర్భంలో అనేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చింది. నాకు అర్థం కావట్లేదు. ఏ వ్రతంలో అయితే మీ తల్లిగారి బ్రతుకుని తప్పుబట్టి నీ జీవితంలో నిప్పులు చిమ్మాలనుకున్నారో అదే వ్రతంలో అందరి ముందు సీతారత్నం గారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి కనకాభిషేకం జరగాలి. ఆవిడ కడుపున పుట్టినందుకు నువ్వు అడుగుపెట్టిన మెట్టినింటికి పట్టిన అదృష్టాన్ని అందరూ పొగడ్తలతో ఆశీర్వదించాలి.
నీలాంటి కోడలు వాళ్ళకి ఎందుకు లేదు అని వచ్చిన ప్రతి అత్త అసూయ పడాలి. ప్రతి కోడలు నీలాగే ఉండాలి అనుకోవాలి. ఆ నాగవల్లి చేత ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని వ్రతం రోజు చెప్పించబోతున్నాం. వీలైతే ఆ విఠల్ నుంచి కూడా సాక్ష్యాల్ని బయట పెట్టిస్తాం. చెప్పు మహి. వాట్? నిజంగానా? ఫెంటాస్టిక్. ఇప్పుడే వస్తాం. ఏమైంది కన్నయ్య? విఠల్ మీద దిశ కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తెలిసిపోయిందంట. కానీ ఇప్పుడు మహి దగ్గరే ఉందంట. మనం వెంటనే వెళ్ళాలి. అంటే విఠల్ కేసుకి సంబంధించి మనం చేయాలనుకున్నది ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు.